హ్యాపీ సంక్రాంతి. ఏంటి స్నాక్స్ చూపిస్తున్నాను? ఇండియా నుంచి పార్సిల్ వచ్చింది అనుకుంటున్నారా? కాదండి, ఈ ఇయర్ సంక్రాంతి మాకు చాలా ఎర్లీగా స్టార్ట్ అయింది. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము ఈ స్నాక్స్ చేసుకున్నాము. మేము ఏమేం చేసామో చూపిస్తాను. ఫస్ట్ ఎవ్రీవన్స్ ఫేవరెట్ అండి, ఈ అరిసెలు, నేతి అరిసెలు అండి. ఇండియా నుంచి వచ్చిన నెయ్యితో చేసాము. అండ్ వీటిని ప్యూర్ గీలో ఫ్రై కూడా చేసాము. చాలా బాగున్నాయండి. ఫ్రై చేసిన వెంటనే వేడి వేడిగా నేను తిన్నానండి, ఫ్యాన్ అయిపోయింది అంతే. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ కుక్ చేస్తుంటే నేనైతే ఒక 2-3 కూడా తినేసాను. చాలా బాగున్నాయండి. నెక్స్ట్ ఈ కొబ్బరి బూరెలు. ఆంధ్ర సైడ్ మనం వీటిని పొంగడాలు అని కూడా అంటాం కదండి, అవి ఇవి. నెక్స్ట్ ఎవ్రీవన్ ఫేవరెట్ మురుకులు. నెక్స్ట్ మిక్చర్. ఇండియాలో సంక్రాంతి టైంలో స్నాక్స్ చేస్తున్నప్పుడు మస్ట్ అండ్ షుడ్గా లాస్ట్లో మిక్చర్ చేస్తారు కదండి. మేము కూడా అంతే, అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో మిక్చర్ చేసాము. చక్కగా కాజును ఫ్రై చేసి వేసాము. అండ్ పీనట్స్, కరివేపాకు కూడా వేసామండి. సరే కదా మేము చేసుకున్న స్నాక్స్. ఈ సంక్రాంతికి మీరేం చేసుకున్నారు? అసలు సంక్రాంతి టైంలో మీ ఫేవరెట్ ఐటెం ఏంటి? తప్పకుండా కామెంట్ చేయండి. కుకింగ్ వీడియోస్ కూడా కొన్ని షేర్ చేస్తున్నాను. మేమందరం కలిసి చక్కగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ చేసాము. మెయిన్ మన ట్రెడిషనల్ స్నాక్స్ చెయ్యాలి అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి. మా ఫ్రెండ్ గైడెన్స్తో అందరం కలిసి చేసాము. అరిసెలు చాలా బాగా వచ్చాయి. వీళ్ళిద్దరు కష్టపడుతుంటే నేను చూస్తున్నా. ప్యాకింగ్ చేసింది. నేను ప్యాకింగ్ చేసి వచ్చాను గాయ్స్. పంపకాలు చేసింది. భోగి ముందు రోజు నైట్ డెకరేషన్కి కలర్ పేపర్స్తో కైట్స్ ప్రిపేర్ చేస్తున్నాము. వాటిని కట్ చేసి కలర్ పెన్స్తో డెకరేషన్ చేసాము. తర్వాత గోల్డ్ థ్రెడ్కి అటాచ్ చేసేసి ఫైనల్గా ఇలా కర్టెన్ రాడ్కి హ్యాంగ్ చేసేసాము. ఫ్లవర్ గార్లాండ్స్ కూడా పెట్టాము. టెంపరేచర్ ఇప్పుడు -2 ఉంది. మార్నింగ్ 6 o'clock అయింది. భోగి మంట అయితే వేస్తున్నాము. లాస్ట్ 3 years నుంచి ఎవ్రీ ఇయర్ కన్ఫామ్గా భోగి మంట వేస్తున్నాము. టెంపరేచర్ మరీ మైనస్లో ఉండడం వల్ల కిడ్స్ ఫస్ట్ రావడానికి ఇష్టపడలేదు. కొంచెం మంట పెరిగిన తర్వాత వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయ్యారు. గ్రాస్ కూడా ఫుల్ ఐస్ అయిపోయిందండి. కొంచెం సేపు అయిన తర్వాత సింధు వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. వాళ్ళది మావి పక్క హౌసెస్ అండి. సో చక్కగా మాట్లాడుకుంటూ బాగా ఎంజాయ్ చేసాము. హ్యాపీ భోగి ఎవ్రీవన్. సో భోగి వీక్ డే వచ్చింది కాబట్టి ఇంకా కిడ్స్ని స్కూల్కి పంపాలి అని చెప్పి సింధు వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మేము ఒక 1/2 hour మా ఫ్యామిలీ మేము చక్కగా భోగి మంటల చుట్టూ కూర్చుని మాట్లాడుకున్నాము. మార్నింగ్ 10:30 అలా అయిందండి టైము. ఇప్పుడు నేను ఇక్కడ రంగోలీ వేస్తున్నాను. ఈ రంగోలీ యూట్యూబ్లో బాగా వైరల్ అయ్యింది కదండి, ఆ రంగోలీ వేస్తున్నాను ఇప్పుడు నేను. నియర్లీ 2.5 hours పట్టిందండి నాకైతే కలర్స్ వేయడము. ఇలా టెంపరేచర్ స్టిల్ -2 ఉందండి. మా ఎస్టేట్లో తెలుగు వాళ్ళు బాగానే ఉంటారండి. సో మా ఫ్రెండ్ కనిపిస్తే తనతో మాట్లాడుతున్నాను. నియర్లీ 3 hours హార్డ్ వర్క్ అండి. నా రంగోలీ అయితే ఫినిష్ అయింది. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? ఈవినింగ్ పాట్లాక్లో నేను వడలు చేస్తున్నాను. బ్లాక్ ఐ బీన్స్ ఉంటాయి కదా, వాటిని ఆల్రెడీ నేను మిక్సీ పట్టేశాను ఇట్లాగా. దాన్ని ఇప్పుడు చిల్లీ అండ్ జింజర్ని పేస్ట్ చేసి దాంట్లో వేసి మిక్స్ చేయాలి. ఆనియన్స్ అండ్ కొరియాండర్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడే నేను వడలు వేస్తున్నాను. ఈ బొబ్బర వడలు అంటారు కదా, అలసంద వడలు, బొబ్బర వడలు ఇవన్నీ సేమ్ కదా, ఆ వడలు వేస్తున్నాను. ఒక బ్యాచ్ ఫినిష్ అయింది. టుడే నా అటైర్ అండి, ఈ ఆరెంజ్ కలర్ శారీ,
వర్క్ బ్లౌజ్, సిల్వర్ ఇయర్ రింగ్స్ అండ్ ఇన్విజిబుల్ చైన్. ఈ ఇన్విజిబుల్ చైన్ నేను సఖీ జ్యువెల్స్ అనే పేజ్ నుంచి తీసుకున్నాను. వాళ్ళ దగ్గర చాలా మంచి కలెక్షన్ ఉందండి. వాళ్ళ పేజ్ని ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. హ్యాపీ సంక్రాంతి. లాస్ట్ ఇయర్ నుంచి మా పిల్లల చేత గొబ్బిలు పెట్టేస్తున్నానండి. అంటే ఇక్కడ మనకు ఆవు పేడ దొరకడం కష్టము. ఇండియా నుంచి డ్రైడ్ తెప్పిద్దామని ట్రై చేశాను, బట్ నాట్ అలౌడ్ అండి. ఇంకెందుకు వచ్చిన రిస్క్ అని చెప్పి లాస్ట్ ఇయర్ కూడా నేను ఇలా బియ్యం పిండితోనే చేశాను. సో ఈ ఇయర్ కూడా బియ్యం పిండితో చేసి ఇలా బొట్లు పెట్టి ఇలా సిల్వర్ ఫ్లవర్తో ఇలా పెట్టానండి. గొబ్బిళ్ళకి జనరల్గా ప్రసాదం ఇలా అటుకులు పుట్నాలు ఉంటాయి కదండి, అవి అండ్ బెల్లం తురిమేసి వేయాలండి. ఇది చాలా మెత్తగా ఉంది ఇక్కడది, సో అందుకే నేను ఇలా ప్రెస్ చేసేస్తుంటే వచ్చేస్తుంది అన్నమాట. ఇది గొబ్బిళ్ళకి ప్రసాదం రెడీ అయిపోయిందండి. ఇప్పుడే భోగిపల్లి కలుపుదాము. ఫస్ట్ ఫ్లవర్ పెటల్స్ తీసుకుందాము. ఇక్కడ కొంచెం ఇలా పచ్చిగానే దొరికాయండి భోగిపళ్ళు. ఈ రేగిపళ్ళు ప్యాకెట్ 150 రూపీస్ అండి. కాయిన్స్ కూడా వేస్తున్నానండి. ఇవి 20 పీస్ అంటారు, అవి వేస్తున్నాను నేను మోస్ట్లీ అన్నీ. భోగిపల్లికి రెడీ అయిపోయినాయి అండి ఇవన్నీ. హన్వి, రూహి ఇద్దరికి పట్టు బర్గనీలు వేసి రెడీ చేశానండి. బ్యాక్గ్రౌండ్లో లైట్స్ కూడా అరేంజ్ చేశాను. ఇక్కడ నేను ఇప్పుడు గొబ్బిళ్ళు పూజకి అంతా సెట్ చేస్తున్నాను అండి. రాధాకృష్ణుల విగ్రహం పెట్టి పూజకి అంతా ప్రిపేర్ చేశాను. డివోషనల్ సాంగ్స్ కొన్ని వచ్చు, అవి పాడుతున్నారు ఇద్దరు కలిసి. ఫస్ట్ నేను ఇంకా గొబ్బిళ్ళకి పూజ చేయించడం స్టార్ట్ చేశానండి. ఎందుకంటే ఫ్రెండ్స్ వచ్చేలేపు పూజ అయిపోతే అందరం కలిసి కొంచెం గొబ్బిళ్ళు చుట్టూ పాటలు పాడుతూ ఆడొచ్చు అనుకున్నాను. సింధు అయితే ఫస్ట్ వచ్చింది, తనకు కూడా పూజలో జాయిన్ అయ్యింది. సో అందరం కలిసి పూజ అయితే ఫినిష్ చేసాము. వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెను, మాయదారి కృష్ణుడొచ్చి మాయ చేసెనే, ఆ మాయదారి కృష్ణుడొచ్చి మాయ చేసెనే. వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెనే, మాయదారి కృష్ణుడొచ్చి మాయ చేసెనే, మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే. నమ్మ కృష్ణుడేల వచ్చెనే, మాయదారి కృష్ణుడొచ్చి మాయ చేసెనే. భోగి పళ్ళలోకి లాస్ట్లో ఇలా చాక్లెట్స్ కూడా మిక్స్ చేశాను. సో మొత్తం అంతా రెడీగా ఉందండి. కిడ్స్ కూడా ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారు. చక్కగా బొట్టు పెట్టి దిష్టి తీసి భోగిపళ్ళు పోసామండి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి కిడ్స్కి కూడా గుర్తుంది. సో మేము భోగిపళ్ళు పోసినప్పుడు మీరు కాయిన్స్ తీసుకోవచ్చు, చాక్లెట్స్ తీసుకోవచ్చు అని చెప్పాము. సో వాళ్ళు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు వాళ్ళ ఛాన్స్ ఎప్పుడు వస్తుందని. లాస్ట్లో మా కిడ్స్కి పోసామండి. సో మిగిలినవన్నీ వేసేయడమే కాబట్టి చాలాసార్లు వేసాము. చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళు కాయిన్స్ని కలెక్ట్ చేసుకుంటూ, చాక్లెట్స్ని తీసుకుంటూ. ఇంకా భోగిపళ్ళు వేయడం అయిపోయిన తర్వాత కిడ్స్ అందరినీ కూర్చోబెట్టేసి ఇలా మంగళహారతి ఇచ్చామండి. వీళ్ళేనండి మా చెచ్చరు పిడుగులు. ఎంత బుద్ధిగా కూర్చున్నారో గ్రూప్ పిక్చర్ కోసం. వాళ్ళు వచ్చి ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు సాల్ట్ కొంచెం కలిపాను. నెక్స్ట్ ఇప్పుడు డిన్నర్ టైం అండి. ఫస్ట్ అయితే కిడ్స్కి పెట్టేసాము. సో మా హన్వి వడలు తింటుంది.
భోగి స్పెషల్స్ అండి. వైట్ రైస్, చింతపండు పులిహార, గుత్తొంకాయ కర్రీ, ఆలూ ఫ్రై, సాంబారు, కారప్పొడి, ఆలూ టిక్కీ, ఇడ్లీ, పండుమిర్చి, టమాటో పచ్చడి అండ్ మసాలా వడ, షేరన్నం వీడియో తీసుకోలేదండి. ఈరోజు అందరికీ సర్ప్రైజ్ ఏంటంటే నేను ఇలా అరిటాకు భోజనం ప్లాన్ చేశానండి. సో మా వాళ్ళందరూ కొంచెం షాక్ అవుతున్నారు, ఇప్పుడు కూర్చుని తినాలా కింద కూర్చుని అని చెప్పి. ఇలా అరిటాకులన్నీ వేసేసిన తర్వాత ఇంకా ఫుడ్ సర్వ్ చేస్తున్నామండి. ఒక్కొక్కరు ఒక ఐటెం వేసేసి మొత్తం ఐటమ్స్ అన్నీ ఇలా అరిటాకులో వేసేసుకుని అందరం కలిసి ఒకేసారి భోజనం చేయడం స్టార్ట్ చేసామండి. చక్కగా మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ చాలా హ్యాపీగా అనిపించిందండి. మేము జనరల్గా కలుస్తూనే ఉంటాం కానీ ఇలా అరిటాకులో భోజనం అందరం కలిసి ఇలా బంతి భోజనాల్లో చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. చాలా ఒక ఫెస్టివ్ ఫీలింగ్ వచ్చింది. నిజంగా సంక్రాంతి అనిపించింది. చిన్నప్పుడు సంక్రాంతికి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అందరం కలిసి ఇలాగే కూర్చుని తినేవాళ్ళం. సంక్రాంతి అరిటాకు భోజనం. ఇంకా లాస్ట్ లో మీ వైఫ్ మీరు తినిపించాలి. ఏం బాగా నచ్చిందంట ఫస్ట్ బైట్? ఇప్పుడు మేము మినిమం ఒక 4-5 రీల్స్ సేవ్ చేసి ఈరోజు చేద్దాం. ఈ అటైర్ మళ్ళీ మేము మళ్ళీ రెడీ అవ్వం కదండి. కాదు, మేమందరం కలిసినప్పుడు కన్ఫామ్గా రీల్స్ కూడా చేస్తాము. సో మా బాయ్స్ కూడా జాయిన్ అయ్యారు. చూడండి మా రీల్స్ కష్టాలు మీరు కూడా. హ్యాపీ కనుమ అండి. భోగి మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాం కదా. కనుమ ఈరోజు సింధు వాళ్ళ ఇంట్లో మా పక్కనే ఉంటారు. సో పాట్లెక్ కూడా చేసుకుంటాము. నేను చికెన్ స్టార్టర్ చేశాను, చికెన్ మెజెస్టిక్. చికెన్ని థిన్ స్లైసెస్లో కట్ చేసుకొని పెప్పర్, సాల్ట్, 1 ఎగ్, కార్న్ఫ్లోర్ కలిపి ఇలా 15 మినిట్స్ మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసేయడమే. అనదర్ ప్యాన్లో సాటే చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత కాజును ఫ్రై చేసి గార్లిక్, చిల్లీస్, కరివేపాకు, కొత్తిమీర వేసి ఫ్రై చేసి తర్వాత పెరుగు, కారం, పసుపు, ఉప్పు, మసాలా పౌడర్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసి 2 మినిట్స్ కలపాలి. అంతే, యమ్మీ యమ్మీ చికెన్ మెజెస్టిక్ ఈజ్ రెడీ. మేము రెడీ అయిపోయి వెళ్ళడమే. ఇంకా మా రూహి కూడా చాలా కోజీగా రెడీ అయ్యింది. యమ్మీ యమ్మీ బిర్యానీ రెడీగా ఉంది. మా కనుమ స్పెషల్స్ చికెన్ దమ్ బిర్యానీ, గారెలు, చికెన్ మెజెస్టిక్, మటన్ కర్రీ, చట్నీ, ఇడ్లీ అండ్ నాటుకోడి పులుసు. ఇంకా 2-3 కర్రీస్ అయితే వీడియోలో మిస్ అయ్యాయండి. అందరం కలిసి డిన్నర్ చేసేసిన తర్వాత ఇలా సీక్వెన్స్ అయితే ప్లే చేసాము. అందరూ రిలాక్స్ మోడ్లో ఉన్నారండి. ఫ్రైడే ఈవినింగ్ కదా, అసలు చాలా వరకు వీడియోస్ అయితే నేను కవర్ చేయలేదు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లండన్ కబుర్లు. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బీ హ్యాపీ ఎవ్రీవన్.